ముఖ్యంగా హిందువులు తగ్గిపోతున్నారు. దాదాపుగా 10 రాష్ట్రాలు, 11వ రాష్ట్రం కూడా యాడ్ అవ్వబోతుంది. అక్కడ హిందువులు మైనార్టీలోకి వస్తున్నారు. అంటే శాస్త్ర అధ్యయనం, వన్ మోర్ థింగ్, శాస్త్రం నార్మల్ వ్యక్తులకి కూడా అందకపోవడం దీని ఒక కారణం అనుకోవచ్చా? ఎస్, అక్కడ చెప్పేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళని తయారు చేసుకోవాలి, దానికి రక్షణగా ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక కారణం. రాజకీయ కారణాలుగా వాళ్ళు కేవలం జబర్దస్తితోటి ఆక్రమించి వాళ్ళని నిర్మూలన చేసే స్థితులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు మనకి కాశ్మీర్ లాంటి చోట్ల అవును. అక్కడ మరి విజ్ఞానానికి అది మూల స్థానంగా ఉండేది. కాశ్మీర పండితులు అనంటే చాలా ప్రామాణికులు, ప్రాచీనంగా ఉండేటువంటి సంస్కృత గ్రంథాలు ఎన్నో ఆ ప్రాంతాల నుంచి వచ్చాయి. వాళ్ళందరినీ కాశ్మీర పండితులు అని అనేవారు. అసలు అక్కడికి వెడితే అది ప్రమాణం అన్నమాట. ఎందుకంటే శంకరాచార్యుల వారి కాలంలో వారు కూడా కాశ్మీరానికి వెళ్ళారు. అక్కడ శారదా పీఠం అని ఉండేది. ఈరోజు పిఓకేలో పాక్ అక్కడి కాశ్మీర్లో ఆక్రమిత భూభాగం